హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు క్లాస్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. రేపు రాబోతున్న ప్రతి పోటీ పరీక్షల్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది సార్. ఇది ఎంతవరకు కావాలి, ఇది ఎంతవరకు అందించాలి, ఎగ్జామినర్ ఏం కోరుతున్నాడు, ఎగ్జామినర్ ఏ టైపులు అడగబోతున్నాడో ఆ అంశాలు మీకు అందుబాటులో ఉంటాయి సార్. త్వరలో 2 రాష్ట్రాలు రాబోతున్నాం. డిఎస్సి నోటిఫికేషన్ నేపథ్యం, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐపిసి ప్రతి పోటీ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ సార్. ఈరోజు క్లాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. తప్పనిసరి రేపు పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు సార్. మన యాప్ను పర్చేజ్ చేయండి, మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఉంటుంది సార్. కరెంటు జాగ్రఫీ, కరెంటు పాలిటీ, కరెంట్ ఎకనామీ, విపత్తు, ఎన్ని అంశాలు కూడా మీకు ఉంటాయి సార్. ఎగ్జామ్కి ఏం కావాలి, ఏం అందించాలి, ఈ యాప్ ద్వారా టోటల్ ఎనఫ్ సార్. ఏ టైపులు అడిగినా కూడా మీకు ఎనఫ్ సార్. ఈరోజు మార్చి 24th అండి ఇక్కడ సార్. ఒక మార్చి 24వ తేదీ సార్. ఇది ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన రోజు అండి. అంతర్జాతీయ టీబీ వ్యాధి నిర్మూలన రోజుగా WHO గుర్తించిన యొక్క సంఘటన సార్. ఈ రోజును ప్రధానంగా సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్. ఓకే, మరి దీంతో పాటు సార్ ఇక్కడ ప్రధానంగా సార్ ఇక్కడ ఈ యొక్క 1882లో రాబర్ట్ కోచ్, ఈ రాబర్ట్ కోచ్ అనే ఒక శాస్త్రవేత్త ఈ క్షయవ్యాధి యొక్క నిర్మూలనకు ఆయన ఈ క్షయవ్యాధి యొక్క వ్యాధి నిర్మూలనకి ఆయన అంటే దీనిపై ఫైండ్ అవుట్ చేశాడు. క్షయవ్యాధి నిర్మూలనపై ఆయన ముందు కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా ఇప్పటికి సార్ ఎవ్రీ ఇయర్ ప్రపంచంలో ఈ క్షయవ్యాధి వల్ల 1.25 మిలియన్స్ యొక్క జనం కూడా ఇక్కడ చనిపోతున్న యొక్క పరిస్థితి కూడా ఉన్న యొక్క సంఘటన సార్. ఈ క్షయవ్యాధి వల్ల రేపు 2030 నాటికి ఈ ప్రపంచంలో పూర్తిగా క్షయవ్యాధిని నిర్మూలించాలని చెప్పి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్. అయ్యా 2025 మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన రోజు థీమ్ ఏం సార్ అంటే మనం టీబీని అంతం చేయగలం. పెట్టుబడి పెట్టండి, అందించండి. 2030 నాటికి మనం కూడా ఇక్కడ టీబీని అంతం చేయగలం. పెట్టుబడి పెట్టండి, అందించండి. క్షయవ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములుగా ఉండాలని చెప్పి ఇలా WHO ప్రతిపాదించిన యొక్క సంఘటన సార్. రేపు గ్యారెంటీ అడుగుతారు సార్. 2025 సంవత్సరం మార్చి 24 ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన రోజు థీమ్ ఏంది, ఇలా అడిగే అవకాశం కూడా ఇక్కడ నుంచి ఎగ్జామ్లో ఉండదు సార్. రాబర్ట్ కోచిన క్షయవ్యాధి నిర్మూలన కోసం ఏ ఇయర్లో వ్యాక్సిన్ ఇక్కడ రూపొందించడం జరిగింది. ఓకే, ఈ లెవెల్లో ఏ ఇయర్ నాటికి WHO ప్రకారం ఈ భారతదేశంలో ప్రపంచంలో క్షయవ్యాధిని నిర్మూలించగలుగుతాం. ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే యొక్క అవకాశం ఉండదు సార్. ఓకే సార్, ఒక ప్రముఖమైన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ ఆయన వినోద్ కుమార్ శుక్ల, ప్రముఖ హిందీ రచయిత అండి. వినోద్ కుమార్ శుక్ల భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు జ్ఞానపీఠ అవార్డు అండి. ఇక్కడ 59వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అండి. 88 ఏళ్ల వయసులో ఈ అవార్డును స్వీకరించబోతున్న వ్యక్తి అండి. ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి ఈ అవార్డు స్వీకరించబోతున్న మొట్టమొదటి వ్యక్తి అండి. ఇప్పటి వరకు హిందీ లాంగ్వేజ్లో ఇప్పటికీ దాదాపు ఇక్కడ సార్ 12 మందికి జ్ఞానపీఠ అవార్డు ఇస్తే ఛత్తీస్గఢ్ నుండి ఈయన మొట్టమొదటి వ్యక్తి అండి. ఇక్కడ 59 ఎడిషన్ వినోద్ కుమార్ శుక్ల, 88 సంవత్సరాలు, ఛత్తీస్గఢ్ నుండి మొట్టమొదటి వ్యక్తి ఈయన సార్. 12వ హిందీ రచయిత అండి. ఇక్కడ 12వ హిందీ రచయిత. ఒక 1965 సార్, 1965లో
జ్ఞానపీఠ అవార్డును స్థాపించారు శంకర్ సార్. ఇక్కడ శంకర్ కురూప్ అనే వ్యక్తి తొలిసారిగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఒడు ఒడు కుజు కుల్ ఒడు కుజుకుల్ అనే నవల రచయిత అండి శంకర్ కురూప్ అండి. ఇతను మన తెలుగు రచయితలు 1 పర్సన్ విశ్వనాథ సత్యనారాయణ, మరొక ఆయన సి నారాయణ రెడ్డి, మరొక ఆయన రావూరి భరద్వాజ్. ఈ ముగ్గురు తెలుగు రచయితలకి జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగిందండి. భారతదేశంలో ఒక సాహిత్య రంగంలో అత్యున్నతమైన అవార్డు అంటే జ్ఞానపీఠ అవార్డు, రెండోదంటే సరస్వతి సమ్మాన్ అవార్డు, మూడోదంటే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అండి. రేపు గ్యారంటీగా పోటీ పరీక్షలు అడుగుతాడు. 2025 మార్చి 23 నాడు 59వ జ్ఞానపీఠ అవార్డుకు ఎంపికైన ప్రముఖ రచయిత పేరేంటి? వినోద్ కుమార్ శుక్ల. ఈయన జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి? ఇప్పటికి హిందీలో ఎంతమందికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది? ఈ టైపులు అడుగుతాడు. అయ్యా 1965లో జ్ఞానపీఠ అవార్డు స్థాపించే నాటికి ఇదే ఇయర్ లో మనం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తున్నాం. ఇదే ఇయర్ లో అంతర్జాతీయ నెహ్రూ శాంతి బహుమతిని కూడా స్థాపించుకున్న సంవత్సరం సార్ ఇది. ఓకే, త్వరలో సరికడ ఏప్రిల్ 28 నాడు నెక్స్ట్ మంతే కెనడాలో 338 స్థానాలకి ఎన్నికలు జరగబోతున్న సంఘటన సార్. మార్కు కార్నీ కెనడా ప్రధానిగా తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యారు. ఈయన లిబరల్ పార్టీకి చెందిన వ్యక్తి. మార్కు కార్నీ కెనడా రిజర్వ్ బ్యాంకుకు గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి సార్. ఇక్కడ కెనడా ప్రపంచంలో విస్తీర్ణంలో సెకండ్ ఉంది, న్యూస్ ప్రింటింగ్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానిగా రిజైన్ చేసిన తర్వాత తాత్కాలిక ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి ఈ మార్కు కార్నీ అనే పర్సన్. ఈయన క్యాబినెట్ లో 2 ఎన్ఆర్ఐ మహిళలు అనిత ఆనంద్, కమలా కేర్, 2 మహిళల్ని ఇక్కడ అంటే క్యాబినెట్ లో మంత్రులుగా నియమించిన సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్. ఇక్కడ మార్చి 23 అండి, మార్చి 23 ప్రపంచ వరల్డ్ మెటరాలజికల్ డే, ప్రపంచ వాతావరణం రోజు అండి. ఓకే, మరి ముఖ్యంగా సార్ ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ ఇది జెనీవా నగరం ఉంది. అయ్యా జెనీవా అంటున్నాం, WHO హెడ్ ఆఫీస్ ఇక్కడే, ILO హెడ్ ఆఫీస్ ఇక్కడే, రెడ్ క్రాస్ సంస్థ హెడ్ ఆఫీస్ ఇక్కడే, UNO ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కూడా హెడ్ ఆఫీస్ ఇక్కడే, ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ కూడా జెనీవాలో ఉంది, జాతీయ వాతావరణ సంస్థ పూణేలో ఉంది. రేపు ఏ టైపులో ఎగ్జామ్లు అడిగినా ఈజీగా మనం ఇక్కడ క్యాచ్ చేయబోతాం. ఓకే, 2020 సార్. ఇక్కడ మరి ప్రపంచ వాతావరణ సంస్థను 1950 మార్చి 23 నాడు స్థాపించారండి. ఓకే, ఈసారి థీమ్ ముందస్తు హెచ్చరిక, అంతరాన్ని కలిసి మూసివేయడం. ముందస్తు హెచ్చరిక అంతరాన్ని కలిసి మూసివేయడం అనే అంశానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, భారతదేశం వాతావరణ విభాగ సంస్థను 1875లో స్థాపించారు. 2025 జనవరి 14 నాటికి భారత వాతావరణ సంస్థను స్థాపించి 150 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగింది. ప్రపంచ వాతావరణ సంస్థ హెడ్ ఆఫీస్ ఇది జెనీవా. 1950 మార్చి 23 నాడు స్థాపించారు. ప్రెసెంట్లీ అధ్యక్షుడు గెర్వార్డ్ ఆడ్రియన్ సార్. రేపు ఎగ్జామ్ లో
అడుగుతాడు సార్ ఇక్కడ ఏమంటాడు సార్ ఎగ్జామ్ లో 2025 మార్చి 23 ప్రపంచ వాతావరణం రోజు యొక్క థీమ్ ఏంది, లేదా 2025 జనవరి 14 భారతదేశంలో ఏ సంస్థను ప్రారంభించి 150 ఏండ్లు పూర్తయింది, లేదా మార్చి 23 ప్రపంచ వాతావరణం రోజు ఈ సంస్థ యొక్క హెడ్ ఆఫీస్ ఇది ఎక్కడ ఉన్నది. ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి అడిగే అవకాశం ఉంటది. ఈ యొక్క మనకు క్లాస్ నుండి సార్ గ్యారెంటీగా ఇస్తాడు. మన క్వాలిటీ సబ్జెక్టు అందించాలి, మనం నమ్ముకునే యొక్క విద్యార్థులని తప్పనిసరిగా ఒక విజేతలుగా నిలబెట్టాలనే యొక్క లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం సార్. మన యాప్లో టోటల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ టోటల్ క్లాసెస్ ఉంటాయి. మన యాప్ను మీరు పర్చేజ్ చేసుకోండి సార్. టోటల్ ఎన్ఎఫ్ సార్, ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి, 2 రాష్ట్రాల్లో సెంట్రల్ ఎగ్జామ్ కానీ ప్రతి ఎన్ని పోటీ పరీక్షల్లో టోటల్ ఎన్ఎఫ్ సార్ ఈ ఏరియా నుండి ప్రధానంగా. ఓకే, థ్యాంక్ యూ అండి.